వారి మాటలు మాట్లాడిన తర్వాత నా డాక్టర్ మిత్రుడు ఒకటి ఫోన్ చేసినాడు రాత్రి. అరే సంజయ్, కౌశిక్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా, నువ్వేం మాట్లాడకు, నువ్వు ఎట్లాగూ మామూలుగానే నువ్వు ఏమి మాట్లాడవెట్లావు, కానీ నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నా అంటే నేను చెప్పిన అవసరం వస్తే నేను కూడా మాట్లాడతాను కౌశిక్ రెడ్డి లాగానే. ఎందుకంటే ఏ రోజైతే నా ఉద్యోగం మానేసిందో నేను వచ్చింది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ప్రాణాన్ని వదలని కూడా రెడీగా ఉన్నారా అని చెప్పిన. ఆయన అంటే అది ప్రాబ్లం కాదురా, నీకు అర్థమవుతలేదు, ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది, ఒకరోజు ఆవేశం ఉంటుంది, ఒకరోజు తగ్గుతాడు, మళ్ళొకరోజు ఆవేశం, ఆ ఆవేశంలో ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు, నీకు అందుకొరకే చెప్తున్నా అని చెప్పి నిన్న రాత్రి ఒక మానసిక డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు. ఇది పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ అయినా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా